మీర్జా టెలివిజన్ కి స్వాగతం. చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ కట చంద్రబాబు నాయుడు మామూలు భగీరథుడు కదా, ఆయన అపర భగీరథుడు అట. బహుశా అపర భగీరథుడు అంటే పని చేయకుండా పేరు కోసం తాపత్రయపడేవాడైంటాడని బహుశా వీళ్ళ యొక్క అర్థం అయ్యే ఉంటుంది. శైలజానాథ్ గారు సీనియర్ రాజకీయ నాయకులు నిస్సిగ్గుగా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. నీ ఉమ్మడి అనంతపురం జిల్లాకు చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు తప్ప ఎవరన్నా ఒక్క ప్రాజెక్టు కంప్లీట్ చేసి నీళ్ళు ఇచ్చారా? సమాధానం చెప్పు. నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు, నాడు మంత్రిగా కూడా చేసావు. రాజశేఖర్ రెడ్డి పంచనున్నావు కదా, రాజశేఖర్ రెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, రాయలసీమకు చేసిందేంటి చెప్పు? నిజంగా అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు. గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేసింది ఎవరు? ఈ రోజు హాంద్రీనివా ద్వారా సీమలో జలాలు పారించేది ఎవరు? గాలేరు నగర్ ద్వారా కావచ్చు, ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్టుకు 12,000 కోట్ల నాడు కేటాయించింది చంద్రబాబు నాయుడు గారు. నువ్వు ఈ రోజు ఒకల్తా పుచ్చుకొని మాట్లాడుతున్నావు చూడు. జగన్మోహన్ రెడ్డి 49 స్థానాలు ఇస్తే కేవలం 2,000 కోట్లు కేటాయించాడు. ఇదేనా జగన్మోహన్ రెడ్డికి ఇరిగేషన్ పైన ఉన్న ప్రేమ? రాయలసీమ ఇరిగేషన్ పైన సమాధానం చెప్పు. సమాధానాలు చెప్పలేవు. ఎందుకంటే ఈ రోజు రాజకీయ నిరుద్యోగైన నువ్వు ఈ రోజు రాయలసీమ సెంటిమెంట్ రగిల్చే విధంగా మాట్లాడుతున్నారు. రాయలసీమ యువత అంటున్నారు మన ప్రాంత కంపెనీలు తీసుకొని వచ్చిందన్నా, నీళ్లు తీసుకొని వచ్చిందన్నా అది చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వచ్చారు. కానీ రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు? ఆనాడు తెలుగుగంగా మొదలు పెడుతూ ఉంటేనే అడ్డుకోవాలని చూసిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి కాదా శైలజానాథ్ గారు? అంతెందుకు హాంద్రీనివాకి ఎన్ని కోట్లు కేటాయించాడు జగన్మోహన్ రెడ్డి? సమాధానం చెప్పమనండి. సమాధానం చెప్పలేరు. ఎందుకంటే మీ జిల్లాలో కరువు విలయతాండవం చేసే అనంతపురం జిల్లాలో ఈ రోజు హార్టికల్చర్ హబ్ గా మార్చింది అది చంద్రబాబు నాయుడు గారు. పుణ్యం కాదా? డ్రిప్ పైన సబ్సిడీ ఇచ్చి జలాలను తీసుకొని వచ్చి హార్టికల్చర్ పంటల్ని ప్రమోట్ చేసింది చంద్రబాబు నాయుడు గారు కదా. ఇవన్నీ వాస్తవాలు. ఈ వాస్తవాలని మీరు కప్పిపుచ్చి చంద్రబాబు నాయుడు గారిని ఏదో వ్యంగ్యంగా మాట్లాడితే మీరు పెద్దోళ్ళు అవుతారనుకుంటారు. నువ్వు ఎప్పటికీ పెద్దోడివి కాలేవు. నువ్వు ఆల్రెడీ అవుట్డేటెడ్ పొలిటీషియన్. 10 ఏళ్లు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఏం చేసావు? ఇప్పుడు ఏం పదవులు లేక రాజకీయ నిరుద్యోగ మిగిలిపోయిన నువ్వు జగన్మోహన్ రెడ్డి పంచన చేరి ఈ విధంగా మాట్లాడుతుంటే నీ సింగనమల నియోజకవర్గం వాళ్ళే తిడుతూ ఉన్నారు. ఆ రోజు డ్రిప్ పైన మన ప్రాంతానికి 90% డ్రిప్ పైన సబ్సిడీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు. ఆ సబ్సిడీ ఎత్తేసిన జగన్మోహన్ రెడ్డి పంచం చేరావు. మన ప్రాంతంలో నీళ్లు ఇచ్చి మనం పట్టాల్సింది కత్తులు కాదు నాగల్లో పట్టాలని చెప్పి మనకు నీళ్లు ఇచ్చి మనతో పంటల్ని ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేసే విధంగా ఈ రోజు గోదావరి జిల్లాల కన్నా ఎక్కువగా మన అనంతపురంలో పంటలు పండించే విధంగా మనకు నీళ్లు ఇచ్చి న్యాయం చేసింది అది చంద్రబాబు నాయుడు గారు కాదా? ఈ రోజు ఇవన్నీ నిజాలు ఇలా ఉంటే నువ్వు అవాస్తవాలు ఎలా మాట్లాడుతున్నారు శైలజానాథ్ గారు? ఇకనైనా ఇలాంటి అవాస్తవ కథనాలు మాట్లాడడం ఆపండి. హుందాతనంగా మాట్లాడండి. హుందాతనమైన రాజకీయం చేయండి అని మీకు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇంకా ఇలాగే ఎట్లా పడితే అట్లా అబద్ధాలను మేము చెప్పేస్తామని రాజకీయ నిరుద్యోగైన మీలాంటి వాళ్ళు మాట్లాడాలనుకుంటే రాయలసీమలో మీ పార్టీకి, మీకు, మీ జగన్మోహన్ రెడ్డికి రాజకీయ సమాధి కడతారు. గుర్తుపెట్టుకోండి రాయలసీమ ప్రజలు.